దేశంలో హైకోర్టులకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన రేపాయి. తొలుత ఢిల్లీ హైకోర్టుకి బెదిరింపు మెయిల్ రాగా ఆ తర్వాత బాంబే హైకోర్టుకి కూడా ఇదే తరహా మెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, జడ్జిలు, లాయర్లను సురక్షితంగా బయటకు తరలించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. కనిమొళి తేవిడియా పేరుతో వచ్చిన మెయిల్లో ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో 3 బాంబులు అమర్చినట్టు, 2 గంటల లోపులు అందరూని ఖాళీ చేయించాలని బెదిరింపు సందేశం ఉంది. అయితే సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బాంబే హైకోర్టు వద్ద ముంబై పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు సాధారణంగా మారాయి. ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాల్లోని స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రాగా ఇప్పుడు హైకోర్టులో వంతొచ్చింది. ఇది ఆకతాయిల పనా లేదా ఎవరైనా కావాలని చేస్తున్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్లను ట్రేస్ చేస్తున్నారు. దేశంలో హైకోర్టులకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన రేపాయి. తొలుత ఢిల్లీ హైకోర్టుకి బెదిరింపు మెయిల్ రాగా ఆ తర్వాత బాంబే హైకోర్టుకి కూడా ఇదే తరహా మెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, జడ్జిలు, లాయర్లను సురక్షితంగా బయటకు తరలించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. కనిమొళి తేవిడియా పేరుతో వచ్చిన మెయిల్లో ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో 3 బాంబులు అమర్చినట్టు, 2 గంటల లోపులు అందరూని ఖాళీ చేయించాలని బెదిరింపు సందేశం ఉంది. అయితే సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బాంబే హైకోర్టు వద్ద ముంబై పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు సాధారణంగా మారాయి. ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాల్లోని స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రాగా ఇప్పుడు హైకోర్టులో వంతొచ్చింది. ఇది ఆకతాయిల పనా లేదా ఎవరైనా కావాలని చేస్తున్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్లను ట్రేస్ చేస్తున్నారు.